ఏం పిక్తావురా? ఏరా ఎర్రి పప్ప! ఎటువంటి కష్టము పడకుండా, ఏ క్వాలిఫికేషను లేకపోయినా మీ నాన్న ఉన్నాడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రెయిట్‌గా ఎండీ చైర్‌లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, అమ్మా నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు కష్టపడి చదివి, పైన ఇంటర్‌లో ఈజీగా ఉన్న గ్రూపులన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజినీరింగ్ చదవగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిక్స్ అయ్యి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్కి ఒక ట్యూషన్, రోడ్లు పట్టుకుని తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి అని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ట్రోల్స్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్లో సీటు సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుండి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్నీ ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చెయ్యక ఉద్యోగం కోసం ఆ ఆఫీస్ అని ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కల 4 ఏళ్ళు తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా అమ్మ నాన్న తిరుగుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగకుండా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చూస్తూ బ్రతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావు మంచి వ్యక్తి వచ్చి అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న మీలాంటి బేవర్స్ గాడిని ఎదిరించి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంకు రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంకు రాక ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకు ఎంత పొగరు ఉండాలిరా.